ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్ అయ్యారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు ఓబీసీ విద్యార్థి సంఘం నేత రాకేష్ దత్తా చేపట్టిన పాదయాత్రను ఎమ్మెల్సీ తాత అహ్మద్తో కలిసి శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల సోయి లేదు. వచ్చిన హామీలు ఎట్లా తుంగల దొక్కాలి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుంది. 2 సంవత్సరాలుగా దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలకు. 9 నెలలుగా జీతాలు లేవు. వాళ్లకు దాదాపు 1800 కోట్లకు టోకన్లు ఇచ్చిండ్రు. టోకన్లు ఇచ్చి డబ్బులు అడిగితే కమిటీ వేసిండ్రు. మళ్ళీ ధర్నా చేస్తే మళ్ళీ కమిటీ వేసిండ్రు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక్క పొంగులేటి గారికి దాదాపు 10,000 కోట్ల పైగా వచ్చింటుంది. ఆయన ఒక్క బిల్లు ఇచ్చినప్పుడల్లా 5,000 కోట్లు, 6,000 కోట్లు, 10,000 కోట్లు. ఒక బిల్లు ఆపితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. తెలంగాణ మొత్తం జీవితం బాగుపడుతుంది. తెలంగాణ విద్యార్థుల జీవితాలు మొత్తం బాగుపడతాయి. కాంట్రాక్టర్ల టోకన్లకు కమిటీ లేదు, మంత్రుల బినామీలకు కమిటీ లేవు, కానీ విద్యార్థులకు మాత్రం టోకన్లు ఇచ్చి కమిటీయా? ఎంత సిగ్గుచేటిది. ఇలా కాలేజ్ యజమాని ధర్నా చేస్తే భయపెట్టించి ఓపెన్ చేయించారు. మరి చదువు ఎవరు చెప్పాలి? 9 నెలల జీతాలు ఇవ్వకపోతే అధ్యాపకులు చదువు చెప్తారా? 9 నెలల జీతాలు ఇవ్వకపోతే కిరాయి అడగడా? వీళ్ళు చదువు చదవాలా? కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇస్తలేదు. పద్ధతి చదువు చదవమంటే సర్టిఫికేట్లు వస్తలేవు. ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే చదువు సర్టిఫికేట్ లేవు. ఇలా వీళ్ళు ₹1 ఇవ్వకుండా కాలేజీలు చదువు చెప్పమంటే చెప్పగలుగుతారా? నువ్వు కాలేజీ విద్యార్థులను రాకుండా చేయొచ్చేమో కానీ వాళ్ళ గుండెలు ఉన్న ఆక్రోశాన్ని మాత్రం నువ్వు భయపెట్టియలేవు. బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాక బకాయి పడ్డది. కనుక వెంటనే అన్ని బిల్లులు ఆపి వీళ్ళకి చెల్లించాలని, లేకపోతే హైదరాబాద్ వచ్చే లోపల చెల్లించాలి ఇచ్చిన టోకన్, లేదంటే